హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8 నుండి తాజాగా ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లోని వస్తువులను మొత్తాన్ని వెనక్కి తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే హౌస్ మేట్స్ అవసరాల కోసం యాక్షన్ రూమ్లో బీబీ సూపర్ మార్ట్ ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ఇక కంటెస్టెంట్స్ ఏం చేయాలి అంటే చీప్స్ అయిన ముగ్గురు ఒక్కొక్క బజర్ వచ్చినప్పుడు బీబీ సూపర్ మార్కెట్లో ఉన్న రేషన్ వస్తువులని వారానికి సరిపడా తీసుకోవాలి అని బిగ్ బాస్ చెప్పాడు. మొదటి బజర్ మోగినప్పుడు యష్మి, రెండో బజర్ మోగినప్పుడు నైనిక, మూడో బజర్ మోగినప్పుడు నిఖిల్, ఇలా మొత్తం ముగ్గురు వెళ్ళి సరుకులైతే తీసుకున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఆ తర్వాత రేషన్ కోసం టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏమిటి అంటే లెమన్ మోజో. ఈ టాస్క్లో భాగంగా లెమన్ మోజోలో నుంచి మెల్లిగా బయటకు తీయాల్సి ఉంటుంది. మోజో పైనుంచి లెమన్ రాకూడదు. మోజోలోనే ఒక్కొక్క లైన్ దాటుతూ లెమన్ బయటికి రావాల్సి ఉంటుంది. అలా టాస్క్ ఎండ్ బజర్ మోగే సమయానికి ఎవరైతే ఎక్కువ నిమ్మకాయలు బయటకు తీస్తారో వారే ఈ టాస్క్ విజేత అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక టాస్క్లో భాగంగా నిఖిల్ టీం నుంచి ఇద్దరే ఉండడంతో నిఖిల్ అలాగే మణికంఠ ఇద్దరు పాల్గొన్నారు. ఇక నైనికా టీం నుంచి నైనికా, నబిల్ పోటీలో నిలవగా ఇక యష్మి క్లాన్ నుంచి అభయ్ అలాగే పృథ్వీ పోటీలో నిలిచారు. ఇక ఈ టాస్క్కి సంచాలకుగా శేఖర్ భాష వ్యవహరిస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా టాస్క్లో తమ తమ క్లాన్ మెంబర్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా శేఖర్ భాష టైమప్ అని చెప్పగానే అందరూ కూడా గేమ్ నుంచి క్విట్ అయినట్టు ప్రోమోలో తెలుస్తుంది. మొత్తంగా ప్రోమో చూస్తుంటే ఫుడ్ కోసం ఆడే రేషన్ టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగబోతుంది అని అర్థమవుతుంది. ఇక ప్రోమో చివర్లో నిఖిల్ మణికంఠని హక్ చేసుకొని ఇది అంటూ ఏదో చెప్పబోతున్నాడు. మొత్తంగా అయితే మణికంఠకి నిఖిల్ నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నట్టు ప్రోమోలో అర్థమవుతుంది. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe our channel Mr. Sisindri.